అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు మనం రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటాం? పురాణాల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. అందులో బలిచక్రవర్తి కథ ఒకటి. పూర్వం బలిచక్రవర్తిని విష్ణు వామనావతారం ధరించి 3 అడుగుల భూమిని అడిగాడు. వామనుడు 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగుకు చోటు లేక బలి తన తలపై పెట్టమని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు 3వ అడుగుతో అతన్ని పాతాళానికి పంపాడు. విష్ణువు బలి భక్తిని మెచ్చి, నేను నీ కాపలాదారుడిగా ఎప్పుడూ నీతోనే ఉంటానని వరమిచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్త విష్ణు ఎప్పుడూ పాతాళంలో ఉండడంతో మనసు బాధతో ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చింది. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టింది. బలి ఆ బంధాన్ని అంగీకరించి విష్ణువుని వైకుంఠానికి పంపాడు. ఈ కథ విష్ణు పురాణంలో వామనావతారం గురించి ఉంది. కానీ లక్ష్మీదేవి రాఖీ కట్టడం అన్నది ప్రాంతీయ పౌరాణికంలో ఉంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఇది రాఖీ పండుగ మూల కథగా చెప్పబడుతుంది.